హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ నేను ఏపీ టెట్ ఎస్జిటికి సంబంధించిన పేపరు తెలుగు మీడియంలో చూద్దాము. ఫస్ట్ మనం స్టార్టింగ్ సబ్జెక్ట్ సైకాలజీ. దాని 30 మార్క్స్ ఏంటంటే పిల్లల అభివృద్ధి మరియు బోధనా శాస్త్రం. దాంట్లో సబ్ టాపిక్స్ బాల్యపు భావనలు, బాల్యం అనే భావన మరియు దాని ప్రాముఖ్యత, బాల్యం అనే భావనలో సారూప్యత మరియు వైవిధ్యాలు, భారతీయ మరియు ప్రపంచ సందర్భంలో బహుళ బాల్యాలు, సాంఘీకరణలో కుటుంబం, పాఠశాల పాత్ర, పెంపకం, కుటుంబం మరియు పెద్దలు పిల్లలు సంబంధాలు, పిల్లల పెంపకం పద్ధతులు. నెక్స్ట్ దాంట్లో సబ్ టాపిక్ బి దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు సాంకేతికతలు, పరిశీలన, ఇంటర్వ్యూలు, విశ్లేషణాత్మక జర్నల్స్, ఉదాంతాల రికార్డులు మరియు కథనాలు, ఆత్మ పరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, ప్రశ్నావళి, కేస్ స్టడీ, రేటింగ్ స్కేల్స్, దీర్ఘకాలిక మరియు బహుళ సాంస్కృతిక విధానాలు, విద్యకి కార్యాచరణ పరిశోధన. నెక్స్ట్ టాపిక్ అభివృద్ధిలో దృక్పథాలు, పెరుగుదల, అభివృద్ధి, పరిపక్వత, అభివృద్ధి సూత్రాలు, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు, అభివృద్ధికి మైలురాళ్ళు మరియు ప్రమాదాలు, మనస్తత్వ శాస్త్రం యొక్క శాఖలు, భౌతిక మోటార్ అభివృద్ధి, పెరుగుదల మరియు పరిపక్వత, పాఠశాల సంస్కృతి, ఉపాధ్యాయులతో సంబంధాలు, ఉపాధ్యాయుల అంచనాలు మరియు పాఠశాల విజయాలు, పాఠశాలకి వెళ్ళకపోవటం, వయోపరిమితి దాటిన అభ్యాసకుడు. నెక్స్ట్ టాపిక్ సామాజిక అభివృద్ధి. ఇవేంటంటే ఎలిజబెత్ హార్లెక్ సంబంధించిన దాంట్లో మనకు అభివృద్ధులు ఉంటాయి కదా, సామాజిక అభివృద్ధి, భావోద్వేగ అభివృద్ధి, నెక్స్ట్ భాషా అభివృద్ధి, నైతిక అభివృద్ధి, ఆట మరియు అభివృద్ధి, ఆత్మగౌరవం, స్వీయ గుర్తింపు, స్వీయ వివరణ, స్వీయ భావన, సామాజిక పోలిక, అంతర్గీకరణ మరియు స్వీయ నియంత్రణ, అభిజ్ఞానం మరియు అభిజ్ఞానాత్మక అభివృద్ధి, జ్ఞానం యొక్క అర్థము, దశలవారీ జ్ఞానాత్మక అభివృద్ధి, జ్ఞానాభివృద్ధి కారకాలు, గ్రహణ శక్తి, ఆలోచన, శ్రద్ధ, ఊహాశక్తి, సమస్య పరిష్కారం, తార్కికత, అధిజ్ఞానం, సృజనాత్మకత. నెక్స్ట్ వ్యక్తిగత భేదాలు, మేధస్సు యొక్క స్వభావం మరియు సిద్ధాంతాలు, ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, అవి ఇంపార్టెంట్. గిల్ఫర్డ్ మేధస్సు నమూనా, ఐక్యూ మేధస్సు పరీక్ష, బహుళకారక సిద్ధాంతం, సమూహ కారకాలు సిద్ధాంతం. నెక్స్ట్ పియాజే జ్ఞానాత్మక సిద్ధాంతం, వైగోట్స్కీ సిద్ధాంతం, భావన అనే నిర్మాణం, అర్థం, బ్రూనర్ పియాజే సిద్ధాంతాలు. అభ్యసన ప్రక్రియలో పిల్లల అభ్యసన ప్రక్రియలో ఎలా నేర్చుకుంటారు అనేది. నెక్స్ట్ ప్రవర్తనవాదం ప్రాథమిక భావనలు మరియు అనువర్తనాలు, ఆలోచన మరియు విచక్షణ, ఆలోచన ప్రక్రియ మరియు అభ్యసనం మధ్య సంబంధం, అభిజ్ఞానం, అభ్యసనం, అభిజ్ఞాన వికాసం, నిర్మాణాత్మకవాదం, తరగతి గది అనువర్తనాలు, పిల్లల ప్రస్తుత ఆలోచనల ఆధారంగా నిర్మించడం, సంబంధాలు ఏర్పరచడం, అర్థాన్ని గ్రహించడం, భావనల మధ్య సంబంధం, పెద్ద ఆలోచనలు, గ్రాఫిక్ ఆర్గనైజర్లు మరియు కాన్సెప్ట్ మ్యాప్లను ఉపయోగించడం, అనుభవపూర్వకమైన అభ్యాసం. వ్యక్తిత్వం యొక్క అర్థం, నిర్వచనాలు, అంశాలు, వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, సామాజిక సాంస్కృతిక కారకాలు, వ్యక్తిత్వ సిద్ధాంతాలు, వ్యక్తిత్వ అంచనా ప్రొజెక్టివ్ మరియు నాన్ ప్రొజెక్టివ్ పద్ధతులు, మానసిక ఆరోగ్యం, సర్దుబాటు, రక్షక తంత్రాలు వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సంఘర్షణలు, నిరాశ, ఒత్తిడి, ఆందోళన, అసమర్థత, మార్గదర్శనం మరియు కౌన్సిలింగ్. నెక్స్ట్ అభ్యసనం పాఠంలో అభ్యసనం అర్థం, స్వభావం, అభ్యసనం రకాలు, అభ్యసన సందర్భాలు, ఇండ్లు, పాఠశాల, పర్యావరణం, అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు, పరిపక్వత, భావోద్వేగాలు, అభ్యసన వాతావరణం, ప్రేరణ, ఆసక్తులు, సామర్థ్యం మరియు వైఖరి. అభ్యసన సిద్ధాంతాల్లో యత్నదోష పద్ధతి, సాంప్రదాయిక అనుబంధం, కార్యసాధక అనుబంధం, అంతర్దృష్టి అభ్యసనం, సాంఘిక అభ్యసన సిద్ధాంతం, బ్రూనర్ బోధనా సిద్ధాంతం, పియాజే నిర్మాణాత్మక సిద్ధాంతం, వైగోట్స్కీ పరస్పర బోధన, సహకార అభ్యసనం, జ్ఞాన నిర్మాణంలో 5E పద్ధతి, అభ్యసన ప్రక్రియ బదిలీ
ఉపాధ్యాయుని పాత్ర, దాని తరగతి గది అనువర్తనాలు. అభ్యసనం బదిలీ. అభ్యసనం యొక్క అర్థం, రకాలు మరియు సిద్ధాంతాలు. అభ్యసన బదిలీ, జ్ఞాపక శక్తి, మర్చిపోవటం. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో అభ్యసన వైకల్యాలు, సత్వర జోక్యం యొక్క ప్రాముఖ్యత, ఐఈపీ, విభిన్న అభ్యసనం. సమ్మిళిత అభ్యాసకులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం. సమ్మిళిత విద్య ప్రాముఖ్యత, బహుళ వనరులు, విభిన్న అవసరాలకు అనుగుణంగా మారే మార్గాలు, సరళమైన ప్రణాళిక, తరగతి గది నిర్వహణ. నెక్స్ట్, బోధనా పద్ధతి. 3వ టాపిక్, బోధనా శాస్త్రం, భావనలు మరియు దృక్కోణాలు. అభ్యాసకుడు, జ్ఞానం, అభ్యసనం, అభ్యసన రకాలు, భావన స్వభావం, పాఠశాలకు రాకముందు పిల్లల సామర్థ్యాలు మరియు దాని ప్రభావాలు, పాఠ్య ప్రణాళిక, భావన మరియు దాని భాగాలు, పాఠశాల విద్య, అంతర్ సంబంధాలు, అనుసంధానాలు. కార్యాచరణ ఆధారిత అభ్యసనం, ఆనందకరమైన అభ్యసనం మొదలై బాలల కేంద్రీకృత విద్యకు సంబంధించి పరిభాషలు మరియు భావనల యొక్క విమర్శనాత్మక పరిశీలన. బోధన అభ్యసన యొక్క వివిధ పద్ధతులు మరియు విధానాలపై విమర్శనాత్మక అవగాహన. అభ్యసనాన్ని సులభతరం చేయడం, ఆత్మ పరిశీలన చేసుకునే అభ్యాసకుడిగా ఉపాధ్యాయుడు, సహకార మరియు సమన్వయ అభ్యసనం. బోధనా శాస్త్రం, వనరులు మరియు అభ్యాసాలు. బోధనాభ్యసన ప్రక్రియలో విమర్శనాత్మక బోధనా శాస్త్ర భావన, ఆవశ్యకత మరియు అనువర్తనాలు. ఆలోచన విధానాలు మరియు సిద్ధాంతాలపై పరిశీలనలు. గీజూబాయ్, ఏఎస్ నీల్, సమ్మర్ హిల్ స్కూల్, టోటో చాంటోమో స్కూల్, మకారాంకో, జాన్ హోల్ట్, పాలో ఫిర్రే, జీన్ పియాజే, బ్రూనర్, వైగోట్స్కీ మరియు ఇతర విద్యావేత్తలు కలుపుకొని ప్రత్యేక పద్ధతులు. బోధనా శాస్త్రం, వనరుల నిర్వహణ, భౌతిక వనరుల పరిధి, డిజిటల్ వనరులు, మీడియా మొదలైనవి. పిల్లల ప్రీ స్కూల్ జ్ఞానాన్ని పాఠశాల సబ్జెక్టులతో అనుసంధానించడం, తరగతి గది వ్యవస్థీకరణ మరియు నిర్వహణ. అంచనా, మూల్యాంకనం రకాలు. సిసిఈ అంచనా మరియు మూల్యాంకనం కోసం వివిధ గణాంక కొలమానాలు మరియు గ్రాఫ్లు ఉపయోగించి అభ్యాసకుల డేటా విశ్లేషణ మరియు వివరణ. బాలల హక్కుల చట్టం, ఆర్టీఈ యాక్ట్, ఎన్సిఎఫ్ 2005, ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్ఈపీ 2020, జాతీయ పాఠ్య ప్రణాళిక, పాఠ్య విద్య ఫ్రేమ్వర్క్, ఎన్సిఎఫ్ఎస్ 2020 మొదలైన రాష్ట్ర, జాతీయ తాజా విద్యా విధానాలు మరియు చట్టాలు. నెక్స్ట్ టాపిక్, ఐసిటి. ఐసిటి ప్రాథమిక అంశాలు. ఐసిటి కంప్యూటర్ హార్డ్వేర్, కంప్యూటర్ గురించి కొంచెం ఇంట్రడక్షన్గా తెలియాలి. కంటెంట్ క్రియేషన్, ఫైల్స్, డాక్యుమెంట్స్, ప్రెజెంట్, స్ప్రెడ్షీట్స్. ఐసిటి విధానాలు మరియు అభ్యసనం. రాష్ట్ర స్థాయిలో ఉండే ఐసిటి విధానాల కీలక లక్షణాలు. అభ్యసన ప్రక్రియలు, ప్రభావవంతమైన అభ్యసన వాతావరణం సృష్టించడానికి మరియు విద్యాపరమైన ఆటలు, పజిల్స్, క్విజ్లు మొదలైన బోధనా పద్ధతులకు మద్దతు ఇవ్వడానికి ఐసిటిను ఉపయోగించుకోండి. ఐసిటి వనరులు మరియు ఏకీకరణ. వివిధ హార్డ్వేర్లు అన్వేషించండి. కంప్యూటర్ ల్యాబ్ వాతావరణంలో సాఫ్ట్వేర్, వెబ్ మీడియా, వెబ్ అప్లికేషన్స్, ఇంటర్నెట్, యానిమేషన్స్, సిమ్యులేషన్స్ వాడకం. మూల్యాంకనం. విద్యా ప్రయోజనాల కోసం తగిన ఐసిటి వనరులు మూల్యాంకనం చేసి స్వీకరించండి. బోధనా సమగ్రత, అంచనా మరియు వృత్తిపరమైన అభివృద్ధి సాధనాలు. సైబర్ భద్రత, సామాజిక మాధ్యమాలు, ఉపాధ్యాయుల అభివృద్ధి, ఆన్లైన్ కోర్సులు మరియు సబ్జెక్ట్ ఫోరం నుండి అనుసంధానిత వినియోగం, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కోసం. విద్యా సాఫ్ట్వేర్, క్యాన్వా, ట్యూటర్, మోడల్ మొదలైన విద్యా సాఫ్ట్వేర్. ఓపెన్ ప్లాట్ఫామ్స్, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసార్ట్స్, మూక్స్, దీక్ష మొదలైన వివిధ ఐసిటి ప్లాట్ఫామ్ల వినియోగం. ఇక్కడితో సైకాలజీ సిలబస్ అయ్యింది. నెక్స్ట్ టాపిక్, తెలుగు కంటెంట్, పఠనావగాహన, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, తెలుగు వాచకాలలోని కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఉత్పత్తార్థాలు, మాండలిక పదాలు. భాషాంశాలు, భాషా భాగాలు, కాలాలు, లింగాలు, పురుషులు, విరామ చిహ్నాలు, క్రియలు, రకాలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు. అక్షర విభాగం, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మాలు, అంతస్తాలు, వర్గయుక్తులు, స్పర్శాలు, స్థిరాలు.
వర్ణోత్పత్తి స్థానాలు, సందులు, నిర్వచనాలు. తెలుగు సందులు: అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, సరళాదేశ సంధి, గసగదవాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి, లూలానాల సంధి. సంస్కృత సందులు: సవర్ణదీర్ఘ సంధి, యనాదేశ సంధి, వృత్తి సంధి. సందులకు సంబంధించిన పదాలను విడదీయటం, సంధి చేయటం. సమాసాలు, నిర్వచనాలు: విగ్రహవాక్యాలు గుర్తించడం, విగ్రహవాక్యాలను సమాంత పదాలుగా కూర్చడం. ఛందస్సు: గురులఘువుల లక్షణాలను గుర్తించడం, ఉత్పలమాల, చంపకమాల. అలంకారాలు: పాఠ్యపుస్తకం నందలి అలంకారాలు గుర్తించడం. వాక్యాలు: కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం, ఆధునిక వచనం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశిష్ట వాక్యం, నిషేధార్థక, అనుమతార్థక వాక్యాలు మొదలైనవి. ఇక్కడ వరకు 24 మార్క్స్ తెలుగు కంటెంట్. ఇక్కడ వరకు 24 మార్క్స్. నెక్స్ట్ ఇవి తెలుగు బోధనా పద్ధతులు. భాష, మాతృభాష, చరిత్ర, స్వభావం, పరిధి, భాషా నైపుణ్యాలు, మాతృభాష బోధనా లక్ష్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యాస ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, దత్తాంశ విశ్లేషణ, పరిపుష్టి. నెక్స్ట్ ఇంగ్లీష్లో టాపిక్ సినానిమ్స్, రికగ్నైజేషన్, యాంటోనిమ్స్, రికగ్నైజేషన్, హోమోనిమ్స్, idioms and phrases, phrasal verbs, spellings, word formation, singular and plural words, one word substitutes, collocations, ordinal numbers, anagrams, figures of speech, parts of speech, articles, tenses, voice, reported speech, direct indirect speech, types of sentences, degrees of comparison, linkers, language functions, agreement of subject with verb, clause, if clause, type 1, type 2, type 3, subordinate clause, predicate, noun clause, adverbial clause, participle clause, relative clause, finite and non-finite clause. Helping verbs, forming WH quotients, order of adjectives, transitive and intransitive verbs, punctuation and capitalization, letter writing, diary entry, email, paragraph writing, dialogue writing, notice, invitation, biographical sketch, స్పీచ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఎంట్రీ, ప్రోజ్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రోజ్ అండ్ పోయిటరీ, టెక్స్ట్ బుక్లో ఉన్న పోయిటరీ. ఇక్కడ వరకు 24 మార్క్స్. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేటప్పటికి 6 మార్క్స్. యాస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ హిస్టరీ, నేచర్, ఇంపార్టెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. Detailed and deep understanding with application in broader sense. Second topic, objectives of teaching English, development of language skills, listening, speaking, reading and writing, communicative skills and imparting values through communication. Approaches, methods and techniques of teaching English, definition, types of approaches and techniques of teaching including remedial teaching. Teaching of structures, vocabulary and grammar, teaching learning materials in English, lesson planning, curriculum and textbooks, importance and need, evaluation in English language. ఇంగ్లీష్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్ ఏంటంటే సంఖ్యలు, 4 ప్రాథమిక ప్రక్రియలు, సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం. ఇవి బేసిక్. సంఖ్యల గురించి తెలుసుకోవటం, హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం, ఒక సంఖ్య అంకె యొక్క స్థాన విలువ మరియు ముఖ విలువను పోల్చడం మరియు క్రమబద్ధీకరించడం, పూర్ణ సంఖ్యలు, కారణాంకాలు, గుణిజాలు, ప్రధాన మరియు సంయుక్త సంఖ్యలు, సరి మరియు బేసి సంఖ్యలు, సంఖ్యల భాజనీయత పరీక్షలు, ఉమ్మడి కారణాంకాలు మరియు ఉమ్మడి గుణిజాలు, ప్రధాన కారణాంక విభజన, గరిష్ట సామాన్య కారణాంకం, కనిష్ట సామాన్య గుణిజం, పూర్ణాంకాలు, ధర్మాలు మరియు ప్రాథమిక ప్రక్రియలు, భిన్నాలు మరియు దశాంశ భిన్నాల రకాలు, పోలిక, రోజువారీ జీవితంలో భిన్నాల అనువర్తనాలు, భిన్నాలు మరియు దశాంశాలపై 4 ప్రాథమిక ప్రక్రియలు, అకరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యల ధర్మాలు, 2 అకరణీయ సంఖ్యల మధ్య అకరణీయ సంఖ్యలపై 4 ప్రాథమిక ప్రక్రియలు, విలోమ లబ్ధం, వర్గాలు, వర్గమూలాలు, వర్గం యొక్క ధర్మాలు, సంఖ్యల గణాలు, సంఖ్యల ఘనమూలాలు, సంఖ్యలతో ఆడుకోవటం, అంకెలను మార్చడం. సెకండ్, అంకగణితంలో బాడ్మాస్ రూల్ మీకు ఐడియా ఉన్న బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇది బాడ్మాస్ రూల్. నిష్పత్తి మరియు అనుపాతం, నిష్పత్తులు, అనుపాతం, శాతాలను ఉపయోగించి పరిమాణాలను పోల్చడం, వాటి అనువర్తనాలు, లాభం మరియు నష్టం, తగ్గింపు, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను,
వస్తువులు మరియు సేవల పన్ను, సాధారణ చక్రవడ్డీ మరియు అనువర్తనాలు. థర్డ్ టాపిక్ జామెంట్రీ. ప్రాథమిక జ్యామితీయ భావనలు, రేఖలు, రేఖల జతలు, కోణాల అంశాలు, 2D ఆకారాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, త్రిభుజాలు, వాటి రకాలు, బహుభుజులు, కోణాలు, చతుర్భుజ రకాలు, ట్రెపీజియం, గాలిపటం, సమాంతర చతుర్భుజం, కొన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజాలు, వివిధ రకాల చతుర్భుజాల నిర్మాణం, 3D ఆకారాల వీక్షణలు, 3D ఆకారాల అంచులు, శీర్షాలు, ముఖాలను గుర్తించడం, 3D ఆకారాలు నిర్మించడానికి నెట్లు. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ డేటా. డేటాను చదవటం, అర్థం చేసుకోవటం మరియు విశ్లేషించడం. పిక్టోగ్రాఫ్, టాలీ మార్క్స్, బార్ గ్రాఫ్, అంకగణిత సగటు, మోడ్, వర్గీకరించిన డేటా యొక్క మధ్యస్థం, అవకాశం మరియు సంభావ్యత. ఫిఫ్త్ టాపిక్ బీజగణితం. నమూనాను తయారు చేసే నియమాలు, చరరాశుల భావన, బీజీయ సమాసాల నిర్మాణం, పదాలు, కారణాంకాలు మరియు గుణకాలు, ఒక చరరాశిలోని రేఖీయ సమీకరణాలు, బీజీయ సమాసాలు, పదాలు మరియు రకాలు, ఒక సమాసం యొక్క విలువను కనుగొనడం, బీజీయ సమాసాల సంకలనం, వ్యవకలనం, గుణకారణం, ఏకపదిని ఏకపది మరియు బహుపదితో గుణించడం, బహుపదిని బహుపదితో గుణించడం, ప్రామాణిక సర్వసమానతలు మరియు వాటి అనువర్తనాలు, ఆచరణాత్మక పరిస్థితులకు సరళ సమీకరణాల అనువర్తనాలు, ఘాతాంకాలు మరియు ఘాతాలు, రుణఘాతాంకాలు, ఘాతాంక నియమాలు, పెద్ద సంఖ్యలను ప్రామాణిక రూపంలో వ్యక్తపరచడం, కారణాంకీకరణం, బీజీయ సమాసాల భాగాహారం కొనసాగింపు, రేఖీయ గ్రాఫ్లు. నెక్స్ట్ టాపిక్ కొలత. పొడవు, బరువు, సామర్థ్యం, కాల ఋతువులు, క్యాలెండర్, డబ్బు, వైశాల్యం, సౌష్ఠవం, త్రిభుజం, చతురస్రం, దీర్ఘచతురస్రం, సమచతుర్భుజం, సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, చతుర్భుజ వైశాల్యం, ఘనం, దీర్ఘఘనం మరియు స్తూపం యొక్క ఉపరితల వైశాల్యం మరియు ఘన పరిమాణం. మ్యాథ్స్ మెథడ్స్ 6 మార్క్స్. గణిత శాస్త్ర చరిత్ర, స్వభావం మరియు నిర్వచనాలు, గణిత బోధన మరియు లక్ష్యాలు, విలువలు మరియు బోధనా ఉద్దేశాలు, గణితంలో బోధనా పద్ధతులు మరియు నివారణ చర్యలు, గణితంలో బోధన సామాగ్రి, TLM మరియు వనరుల వినియోగం, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తక మరియు బోధనా ప్రణాళిక, అంచనా, మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం, అంచనా, విశ్లేషణ, అభిప్రాయం. నెక్స్ట్ ఈవీఎస్. ఇప్పుడు ఈవీఎస్ ఎట్లా అంటే ఫస్ట్ క్లాస్ థర్డ్ టు 8th వరకు ఉన్న సైన్స్, పిఎస్, ఎంఎస్, సోషల్ అన్నీ కలిపి మనకి దీంట్లో టాపిక్స్ వస్తాయి. ఫస్ట్ లివింగ్ వరల్డ్. జీవ మరియు నిర్జీవ వస్తువులు, జీవుల లక్షణాలు, మొక్కల రకాలు, నీటిలో పెరిగేవి, భూమిపై పెరిగేవి, ఎడారిలో పెరిగేవి, మొక్క భాగాలు, విధులు. నెక్స్ట్ జంతువులు. మన చుట్టూ ఉన్న జంతువులు, అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు, శాకాహారులు, మాంసాహారులు, సర్వాహారులు, వివిధ జంతువుల ఆశ్రయాలు, పక్షుల ముక్కులు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు, ఆవాసాన్ని బట్టి జంతువుల రకాలు, శాకాహారులు, మాంసాహారులు, సర్వాహారులు, జంతువుల శబ్దాలు, జంతువుల కదలికలు, వివిధ రకాల ఆవాసాలు మరియు అనుసరణలు, జంతువుల నివాసాలు, పక్షుల గూళ్ళు. మానవుల శరీర భాగాలు, ఆరోగ్యకరమైన శరీరం, మంచి అలవాట్లు, జ్ఞానేంద్రియాలు మరియు వాటి సంరక్షణ, వికలాంగుల పట్ల శ్రద్ధ, మంచి స్పర్శ, చెడు స్పర్శ, అస్థిపంజర భాగాలు, ఎముకలు, కీళ్ళు, మృదులాస్థి, కండరాలు, ఇంట్లో భద్రతా చర్యలు, పాఠశాల భద్రత, రహదారి భద్రత, నీటి ప్రమాదాలు, ప్రథమ చికిత్స. ఆహారం అవసరం, ఆహార వనరులు, రకాలు, వండిన మరియు పచ్చి ఆహారాలు, పాత్రలు, మధ్యాహ్న భోజనం, ఆహారాన్ని తయారు చేసే పద్ధతులు, ఆహారం వృధా, ఆహార నిల్వ, మంచి ఆహారపు అలవాట్లు, ఆహారంలో భాగాలు, సమతుల్య ఆహారం, జంక్ ఫుడ్, లోపవ్యాధులు. వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు, వ్యవసాయ విధానాలు, ఆహార నిల్వ, జంతువుల నుంచి లభించే ఆహారం, పక్షుల నుండి జంతువుల ఆహారం. కుటుంబం, కుటుంబ సభ్యుల పాత్ర, కుటుంబ వృక్షం, కుటుంబ రకాలు, మారుతున్న కుటుంబ నిర్మాణం, కుటుంబ బడ్జెట్, అందరికీ ఆశ్రయం, వివిధ రకాల ఇల్లు, గృహోపకరణాలు, వలసలు, కారణాలు, ప్రభావాలు, మురికివాడలు, నిరాశ్రయులు. నెక్స్ట్ టాపిక్ సూక్ష్మజీవులు. కణము జీవానికి ప్రాథమిక ప్రాణాయామం, కణాలు, రకాలు, కణ నిర్మాణం మరియు పనితీరు. సూక్ష్మజీవుల పరిచయం, రకాలు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు, హానికరమైన సూక్ష్మజీవులు, ఆటలు మరియు వినోదం, ఇండోర్, అవుట్డోర్, స్థానిక ఆటలు, వాటి ఉపయోగాలు, నియమాలు. పోషణ, మొక్కలలో పోషణ, స్వయం పోషణ, పరాన్నజీవి,
పుతికాహారం, కీటకాహారం. ఆహారం తీసుకునే వివిధ మార్గాలు: మానవుల్లో జీర్ణక్రియ, గడ్డి తినే జంతువుల్లో జీర్ణక్రియ, అమీబాలో ఆహార సేకరణ మరియు జీర్ణక్రియ. నెక్స్ట్ మొక్కలలో, జంతువుల్లో శ్వాసక్రియ, మానవుల్లో ప్రసరణ వ్యవస్థ, మొక్కలలో పదార్థాల రవాణా, జంతువుల్లో విసర్జన, సమన్వయం, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి, లైంగిక, అలైంగిక మరియు శాఖీయ విత్తన వ్యాప్తి, జంతువుల్లో లైంగిక, అలైంగిక పునరుత్పత్తి, కౌమార దశ, యవ్వన దశ మార్పులు, హార్మోన్ల పాత్ర, పునరుత్పత్తి దశ, లింగ నిర్ధారణ, లైంగిక హార్మోన్లు కాకుండా ఇతర హార్మోన్ల రూపాంతరం, పునరుత్పత్తి, ఆరోగ్యం. థర్డ్ టాపిక్ సహజ దృగ్విషయాలు. మన చుట్టూ ఉన్న వస్తువులు, పదార్థాల లక్షణాలు, పదార్థాల వర్గీకరణ, లక్షణాలు మరియు ఉపయోగాలు. లోహాలు, అలోహాలు, లోహాల చర్యశీలత క్రమం, విభజన పద్ధతులు, సంతృప్తి మరియు అసంతృప్తి, ద్రావణాలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, సూచకాలు, తటస్థీకరణ, భౌతిక మరియు రసాయన మార్పులు, ఇనుము తుప్పుపట్టడం, గాల్వనైజేషన్, స్ఫటికీకరణ. నెక్స్ట్ దూరాలు, కొలత, చలనం. దూరాల కొలత, ప్రామాణిక, అప్రామాణిక కొలత ప్రమాణాలు, చలనం మరియు నిశ్చలత చలన రకాలు, చలనం మరియు కాల వేగం సగటు, ఏకరీతి మరియు ఏకరీతి కాని చలనాలు, కాల కొలత, ఆవర్తన కాలం, వేగం యొక్క ప్రమాణాన్ని, వేగాన్ని కొలవటం, దూర కాల గ్రాఫ్. కాంతి, నీడలు మరియు ప్రతిబింబాలు, పారదర్శక, అపారదర్శక మరియు పాక్షిక అపారదర్శక వస్తువులు, పిన్హోల్ కెమెరా, అద్దాలు మరియు ప్రతిబింబం, క్రెమా మరియు విసరిత ప్రతిబింబం, బహుళ ప్రతిబింబాలు, కెలిడియోస్కోప్, పెరిస్కోప్, అద్దాల మరియు ద్వారా ఏర్పడిన ప్రతిబింబాల లక్షణాలు, గోళాకార అద్దాలు మరియు ప్రతిబింబాలు, కటకాలు మరియు ప్రతిబింబాలు, సూర్యకాంతి విక్షేపణం, మానవ కన్ను, కంటి సంరక్షణ, బ్రెయిలీ విధానం, దృష్టిలోపం ఉన్న వ్యక్తులు. విద్యుత్, సరళ విద్యుత్ వలయం మరియు దాని భాగాలు, విద్యుత్ భాగాల చిహ్నాలు, విద్యుత్ వాహకాలు, విద్యుత్ ప్రవాహం, విద్యుత్ బంధకాలు, విద్యుత్ ప్రవాహం యొక్క ఉష్ణ ప్రభావాలు, CFL, LED, ఫ్యూజ్ మరియు MCB, విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు, విద్యుత్ అయస్కాంతం, విద్యుత్ గంట, విద్యుత్ ప్రవాహం యొక్క రసాయన ప్రభావాలు, మంచి చెడు వాహక ద్రవ్యాలు, ఎలక్ట్రోప్లేటింగ్. మ్యాగ్నెటిజం, అయస్కాంతాలు, అయస్కాంతాల ఆవిష్కరణ, అయస్కాంత మరియు అయస్కాంతేతర పదార్థాలు, అయస్కాంతాల రకాలు, అయస్కాంత ధర్మాలు, అయస్కాంత దిక్సూచి, అయస్కాంతాలను నిల్వ చేయడం. నెక్స్ట్ ఉష్ణం. ఉష్ణోగ్రత, ఉష్ణోగ్రతను కొలవటం, ఉష్ణోగ్రత ప్రమాణాలు, థర్మామీటర్లు, ఉష్ణ బదిలీ, ఉష్ణ వాహనం, ఉష్ణ సంవాహనం, ఉష్ణ వికరణం. నెక్స్ట్ టాపిక్ బలం, ఘర్షణ మరియు పీడనం. బలం, తోపుడు లేదా లాగు బలాలను అన్వేషించడం, నికర బలం, వస్తువులపై బలం యొక్క ప్రభావం, స్పర్శ లేదా ఆస్పర్శ బలాలు, పీడనం, ద్రవ పీడనం, వాతావరణ పీడనం, ఘర్షణ, ప్రభావితం చేసే క్షయమయ్యే మరియు క్షయమవ్వని వనరులు, ఇంధనాలు రకాలు, బొగ్గు మరియు బొగ్గు ఉత్పత్తులు, ఉపయోగాలు, పెట్రోలియం శుద్ధి, వివిధ రంగాల్లో పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పెట్రోలియంలోని వివిధ అణుఘటకాలు మరియు వాటి ఉపయోగాలు, బొగ్గు మరియు పెట్రోలియం ఏర్పడటం, సహజ వాయువు, శక్తి వనరుల దుర్వినియోగం మరియు పర్యవసానాలు, దహనం, దహన రకాలు, జ్వలన ఉష్ణోగ్రత, జ్వాల, ఇంధన సామర్థ్యం, ఇంధనాలు మండించడం వలన హానికరమైన ఉత్పత్తులు ఏర్పడటం, అగ్ని నియంత్రణ, జ్వాల, రంగు మండలాల నిర్మితి, తీవ్రతలు. ధ్వని ఒక శక్తి రూపం. ధ్వని ఉత్పత్తి, కొన్ని సంగీత వాయిద్యాలు, ధ్వని వ్యాప్తి, మానవ చెవి, వినికిడి లోపం, శబ్దం మరియు సంగీతం, తరంగాల రకాలు, పిచ్, బిగ్గర మరియు నాణ్యత, ధ్వని తరంగ లక్షణాలు, తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం, ఆవర్తన కాలం, తరంగ వేగం, వినబడే మరియు వినపడని ధ్వనులు, ధ్వని కాలుష్యం. కొన్ని సహజ దృగ్విషయాలు. మెరుపు కథ, రాపిడి ద్వారా ఆవేశం, విద్యుత్తావేశం మరియు విద్యుత్తావేశం యొక్క లక్షణాలు, ఆవేశాల రకాలు మరియు వాటి పరస్పర చర్యలు, ఆవేశ బదిలీ, మెరుపు నుండి భద్రత, మెరుపు నిరోధకాలు, భూకంపం, సునామీ కారకాలు మరియు ప్రభావ చర్యలు, రవాణా మరియు కమ్యూనికేషన్. వివిధ భౌగోళిక పరిస్థితులలో అంతర్జాతీయ రవాణా అవసరం, వస్తువుల దిగుమతి మరియు ఎగుమతి, వస్తువుల రవాణాకు వివిధ మార్గాలు, పర్యాటక ప్రాముఖ్యత, ప్రపంచంలోని 7 అద్భుతాలు, సమాచార ప్రసారం, సమాచార ప్రసార సాధనాలు మరియు లక్ష్యాలు, మానవులు మరియు జంతువులలో సమాచార ప్రసార రకాలు, సమాచార ప్రసారం యొక్క ఆధునిక రూపాలు, గతంలో మరియు ప్రస్తుతం ఉపయోగించే సమాచార ప్రసారం, సామూహిక సమాచార ప్రసారం యొక్క ప్రయోజనం,
పోస్ట్ కార్డ్, సెల్ ఫోన్, ఈమెయిల్, వార్తాపత్రిక, రేడియో, టీవీ మరియు సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా సమాచార ప్రసారం, రవాణా మొత్తం ప్రపంచాన్ని ఎలా ఏకం చేశాయి? 5th టాపిక్ వృత్తులు మరియు సేవలు. తెలుసు కదా, ఒక్కొక్క వృత్తిని బట్టి చెప్పులు కుట్టేవాడు, ఎరువులు, పోస్ట్ ఆఫీస్, సేవలు. నెక్స్ట్ మన పర్యావరణం, వాతావరణ మార్పులు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, కార్యకలాపాలు, ప్లాస్టిక్ వద్దని చెప్పడం. ఘర్షణ ప్రభావితం చేసే కారకాలు. ఘర్షణ ఒక అనివార్యమైన చెడు. ఘర్షణను పెంచడం, తగ్గించడం. ఘర్షణ రకాలు: దహనం మరియు ఇంధనాలు, క్షయమయ్యే మరియు క్షయమవ్వని వనరులు, ఇంధనాలు రకాలు, బొగ్గు మరియు బొగ్గు ఉత్పత్తులు, ఉపయోగాలు, పెట్రోలియం శుద్ధి, వివిధ రంగాల్లో పెట్రోకెమికల్ ఉత్పత్తులు, పెట్రోలియంలోని వివిధ అణుఘటకాలు మరియు వాటి ఉపయోగాలు, బొగ్గు మరియు పెట్రోలియం ఏర్పడటం, సహజ వాయువు, శక్తి వనరుల దుర్వినియోగం మరియు పర్యవసానాలు. దహనం, దహన రకాలు, జ్వలన ఉష్ణోగ్రత, జ్వాల, ఇంధన సామర్థ్యం, ఇంధనాలు మండించడం వలన హానికరమైన ఉత్పత్తులు ఏర్పడటం, అగ్ని నియంత్రణ, జ్వాల, రంగు మండలాల నిర్మితి, తీవ్రతలు. ధ్వని ఒక శక్తి రూపం. ధ్వని ఉత్పత్తి, కొన్ని సంగీత వాయిద్యాలు, ధ్వని వ్యాప్తి, మానవ చెవి, వినికిడి లోపం, శబ్దం మరియు సంగీతం. తరంగాల రకాలు: పిచ్, బిగ్గర మరియు నాణ్యత, ధ్వని తరంగ లక్షణాలు, తరంగదైర్ఘ్యం, పౌనఃపున్యం, ఆవర్తన కాలం, తరంగ వేగం, వినబడే మరియు వినపడని ధ్వనులు, ధ్వని కాలుష్యం. కొన్ని సహజ దృగ్విషయాలు: మెరుపు కథ, రాపిడి ద్వారా ఆవేశం, విద్యుత్తావేశం మరియు విద్యుత్తావేశం యొక్క లక్షణాలు, ఆవేశాల రకాలు మరియు వాటి పరస్పర చర్యలు, ఆవేశ బదిలీ, మెరుపు, మెరుపు నుండి భద్రత, మెరుపు నిరోధకాలు, భూకంపం, సునామీ, కారకాలు మరియు ప్రభావ చర్యలు. రవాణా మరియు కమ్యూనికేషన్. వివిధ భౌగోళిక పరిస్థితులలో అంతర్జాతీయ రవాణా అవసరం. వస్తువుల దిగుమతి మరియు ఎగుమతి, వస్తువుల రవాణాకు వివిధ మార్గాలు. పర్యాటక ప్రాముఖ్యత. ప్రపంచంలోని 7 అద్భుతాలు. సమాచార ప్రసారం. సమాచార ప్రసార సాధనాలు మరియు లక్ష్యాలు. మానవులు మరియు జంతువులలో సమాచార ప్రసార రకాలు. సమాచార ప్రసారం యొక్క ఆధునిక రూపాలు. గతంలో మరియు ప్రస్తుతం ఉపయోగించే సమాచార ప్రసారం. సామూహిక సమాచార ప్రసారం యొక్క ప్రయోజనం. పోస్ట్ కార్డ్, సెల్ ఫోన్, ఈమెయిల్, వార్తాపత్రిక, రేడియో, టీవీ మరియు సోషల్ మీడియా మొదలైన వాటి ద్వారా సమాచార ప్రసారం, రవాణా మొత్తం ప్రపంచాన్ని ఎలా ఏకం చేశాయి? 5th టాపిక్ వృత్తులు మరియు సేవలు. తెలుసు కదా, ఒక్కొక్క వృత్తిని బట్టి చెప్పులు కుట్టేవాడు, ఎరువులు, పోస్ట్ ఆఫీస్, సేవలు. నెక్స్ట్ మన పర్యావరణం, వాతావరణ మార్పులు, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, కార్యకలాపాలు, ప్లాస్టిక్ వద్దని చెప్పడం. నెక్స్ట్ టాపిక్ గాలి. గాలి ఉనికి, గాలిలోని భాగాలు, గాలి యొక్క లక్షణాలు, జంతువులు, మొక్కలకి గాలి యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ టాపిక్ నీరు. నీటి రూపాలు, నీటి వినియోగం, తాగునీరు, నీటి లక్షణాలు, నీటి వనరులు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నదులు, మత్స్యకారులు, నీటి రవాణా, నదుల విషాదం, కరువు మరియు వరదలు, నీటి కాలుష్యం, ప్రభావాలు, నివారణ, మురికి నీరు, మెరుగైన గృహ నిర్వహణ పద్ధతి, పారిశుద్ధ్యం. అడవులు, వృక్ష జంతుజాలం, జీవ వైవిధ్యం, జీవుల పరస్పర సంబంధం, హరిత ప్రపంచం, అడవులు ప్రయోజనాలు, అటవీ నిర్మూలన భావాలు, చిప్కో ఉద్యమం, అడవులు మరియు వన్యప్రాణి సంరక్షణ, సంరక్షిత ప్రాంతాలు, అంతరించిపోతున్న స్థానిక జాతులు. ఇక్కడ ఈవీఎస్కి సంబంధించిన 3 మార్క్స్, సైన్స్కి సంబంధించిన మెథడాలజీ 3 మార్క్స్ ఉంటుంది, సోషల్కి సంబంధించిన మెథడాలజీ ఇంకో 3 మార్క్స్, ఆ రెండు కలిపి 6 మార్క్స్ ఉంటాయి. చరిత్ర, స్వభావం, శాస్త్ర నిర్వచనాలు, సైన్స్ బోధన యొక్క లక్ష్యాలు, విలువలు మరియు బోధనా ఉద్దేశాలు, సైన్స్లో బోధనా పద్ధతులు మరియు నివారణ చర్యలు, సైన్స్లో బోధనా సామాగ్రి, టీఎల్ఎం, వనరుల వినియోగం, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకం మరియు బోధనా ప్రణాళిక, అంచనా, మూల్యాంకన మరియు నిరంతర సమగ్ర విశ్లేషణ, అభిప్రాయం. నెక్స్ట్ సామాజిక శాస్త్రం. కంటెంట్లో మెయిన్ టాపిక్ 12 మార్క్స్ ఉంటుంది కంటెంట్.
సైన్స్ ఒక 12 మార్క్స్, సోషల్ ఒక 12 మార్క్స్, మెథడాలజీ సైన్స్ 3 మార్క్స్, కంటెంట్ 3 మార్క్స్. ఫస్ట్ టాపిక్ మన విశ్వం, భూమి ఆకారం, విశ్వం ఆవిర్భావం, సౌర వ్యవస్థ, సౌర వ్యవస్థలో మన భూమి, ఖగోళ వస్తువులు, నక్షత్ర రాశులు, భూమి యొక్క మండలాలు, అక్షాంశాలు, రేఖాంశాలు, భూమి యొక్క కదలికలు, సౌర వ్యవస్థ, భూగోళం, భూనమూనా, భూమి అక్షం, విషువత్తులు, గ్రహణాలు, పటాలు, దిశలు, స్కేలు, చిహ్నాలు, నమూనాలు, రకాలు, మనం ఎక్కడ ఉన్నాం, గ్రామం, మండలం, జిల్లా, దేశ పటాలు, భూమి పర్యావరణ అంశాలు, భూమి అంతర్భాగం, వాతావరణం, జీవావరణం, కాలుష్య విపత్తులు, భూస్వరూపాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన భూస్వరూపాలు, పోడు సాగు, జీవనశైలిలో వైవిధ్యం, అడవులు, వాతావరణ ప్రాంతాలు, అడవుల రకాలు, ఆంధ్రప్రదేశ్లో అడవుల ఉపయోగాలు, అటవీ నిర్మూలన, అడవుల సంరక్షణ, భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద మరియు వన్యప్రాణి వనరులు. సెకండ్ టాపిక్ ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధులు, వనరుల రకాలు, పరిరక్షణ, ఖనిజ మరియు విద్యుత్ వనరుల రకాలు, పంపిణీ, పరిరక్షణ, విద్యుత్ వనరులు, మానవ వనరులు, జనాభా, వ్యవసాయం, వ్యవసాయ పద్ధతులు, ప్రజా సౌకర్యాలు, మన చుట్టూ ఉన్న మార్కెట్లు, రవాణా వ్యవస్థ, అభివృద్ధి, డబ్బు మరియు క్రెడిట్, ప్రపంచీకరణ, వినియోగదార హక్కులు. థర్డ్ టాపిక్ రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, తొలి జీవితం నుండి స్థిర నివాసం వరకు తొలి మానవులు, సంచార జీవితం, దీలం గుహలు, రాతి చిత్రాలు, పెరుగుదల, రాజ్యాలు, గణతంత్ర ఆవిర్భావం, మహాజనపదాలు, మగధ రాజ్యాలు, సామ్రాజ్యాలు, మౌర్య, గుప్త, శాతవాహన, పల్లవ, చాళుక్య రాజవంశులు, ఢిల్లీ సుల్తాన్లు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, మొఘలులు, సమకాలీన రాజ్యాలు, ప్రభుత్వ రకాలు, రాచరికం, ప్రజాస్వామ్యం, వివిధ స్థాయిలు, స్థానిక మరియు స్వయం పరిపాలన, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు, పార్లమెంట్ మరియు చట్టాల రూపకల్పన, పార్లమెంట్ పాత్ర, పార్లమెంటులోని సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ, కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, భారతదేశంలోని న్యాయస్థానాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలోని వివిధ శాఖలు, చట్టం మరియు సామాజిక న్యాయం, భోపాల్ గ్యాస్ దుర్ఘటన, భద్రతా చట్టాల అమలు, పర్యావరణాన్ని పరిరక్షించే కొత్త చట్టాలు, రాజ్యాంగం ముఖ్య లక్షణాలు, లౌకికవాదం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, భారత రాజ్యాంగం అర్థం చేసుకోవటం, చట్టాలను అర్థం చేసుకోవటం, స్థానికులను నాగరికులుగా మార్చడం, దేశానికి విద్యను అందించడం, బ్రిటిష్ వారు విద్యను ఎలా చూశారు, స్థానిక పాఠశాలలకు ఏమైంది, జాతీయ విద్య కోసం ఎజెండా, తేదీల ప్రాముఖ్యత ఎంత, మనం కాలాలను ఎలా విభజిస్తాము, వలసవాదం అంటే ఏమిటి, వాణిజ్యం నుండి భూభాగం వరకు కంపెనీ అధికారాన్ని స్థాపించడం, ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్లాసీ యుద్ధం, టిప్పు సుల్తాన్ వారసత్వ హక్కు రద్దు సిద్ధాంతం, కొత్త పరిపాలనను ఏర్పాటు చేయడం, గ్రామీణ ప్రాంతాల పాలన, దివానీ విధానం, మున్రో విధానం, భారతీయ నీలిమందు కోసం డిమాండ్, నీలి తిరుగుబాటు మరియు ఆ తర్వాత గిరిజనులు, దిక్కులు మరియు స్వర్ణయుగం యొక్క దార్శనికత, గిరిజన సమూహాలు ఎలా జీవించాయి, వలస పాలన గిరిజన జీవితాలు ఎలా ప్రభావితం చేసింది, అటవీ చట్టాలు మరియు వాటి ప్రభావం, బిర్సా ముండా, భారత స్వాతంత్ర పోరాటం, ప్రజల తిరుగుబాటు 1857 మరియు ఆ తర్వాత విధానాలు మరియు ప్రజల కళ్ళతో ఒక చిన్న తిరుగుబాటు. భారత స్వాతంత్ర పోరాటం, ప్రజల తిరుగుబాటు 1857 మరియు ఆ తర్వాత విధానాలు మరియు ప్రజల కళ్ళతో ఒక చిన్న తిరుగుబాటు, కంపెనీ ఎదురు తిరగడం, జాతీయ ఉద్యమ నిర్మాణం 1870 నుండి 1947 వరకు జాతీయవాద ఆవిర్భావం, ప్రజా జాతీయవాద పెరుగుదల, దండి యాత్ర, క్విట్ ఇండియా అండ్ ఆ తర్వాత ఐరోపాలో జాతీయవాదం యొక్క ఆవిర్భావం, ఫ్రెంచ్ విప్లవం మరియు జర్మనీ, ఇటలీల నిర్మాణం, ప్రపంచీకరణ, ఆధునిక పూర్వ ప్రపంచం, ప్రపంచాన్ని అనుసంధానించే పట్టు మార్గాలు, 19వ శతాబ్దం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవటం, సాంకేతికత పాత్ర, 19వ శతాబ్దం చివరిలో వలసవాదం, పశువులు, ప్లేగు, అంతర్గత యుద్ధ ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాంద్యం మరియు భారతదేశం, పారిశ్రామిక యుగం, పారిశ్రామిక విప్లవం, భారతీయ వస్త్రాల యుగం మొదలైంది, ముద్రణ సంస్కృతి మరియు ఆధునిక ప్రపంచం. ఫోర్త్ టాపిక్ సామాజిక సంస్థ మరియు అసమానతలు, సమానత్వం దిశగా వైవిధ్యం, వివక్ష, దురభిప్రాయం, మోసధోరణి, వివక్ష రకాలు, అసమానత, సమానత్వం దిశగా చర్యలు, రాజ్యాంగ నిబంధనలు, అసమానతను నిర్మూలించడం, నివారణ చర్యలు, వివక్ష మరియు
అసమానతలు ప్రజలను వారి లక్ష్యాలను సాధించకుండా ఆపుతాయా? మహిళల ప్రపంచాన్ని మారుస్తారు. మహిళా ఉద్యమం స్ఫూర్తిదాయక మహిళలు కులం మరియు సంస్కరణలు, మార్పు కోసం కృషి, వితంతువుల జీవితాలను మార్చడం, బాలికల పాఠశాలకు వెళ్ళటం ప్రారంభించడం, మహిళల గురించి రాయటం, కులం మరియు సామాజిక సంస్కరణ, ప్రవేశించగలిగిన గులాంగిరి బ్రాహ్మణేతర ఉద్యమం, అణచివేతను అర్థం చేసుకోవటం, ఆదివాసులు మరియు అభివృద్ధి, మైనారిటీలు అణచివేత ఎదుర్కోవటం, ప్రాథమిక హక్కులను వినియోగించడం, అణచివేతకు గురైన వారి కోసం చట్టాలు, దళితులు మరియు ఆదివాసుల హక్కుల పరిరక్షణ, ఆదివాసుల డిమాండ్లు మరియు 1989 చట్టం, అధికార భాగస్వామ్యం, బెల్జియం మరియు శ్రీలంకలో మెజారిటేరియన్, బెల్జియంలో సర్దుబాటు, అధికార భాగస్వామ్య రూపాలు, ఫెడరలిజం, రాజకీయ పార్టీలు, ప్రజాస్వామ్యం యొక్క ఫలితాలు, మతం మరియు సమాజం అనే టాపిక్లో మతం, హిందూ మతం, జైన మతం, బౌద్ధ మతం, ఇస్లాం మరియు సిక్కు మతం, భిన్నత్వంలో ఏకత్వం, భక్తి మరియు సూఫీ ఉద్యమాలు, లింగం, మతం, కులం. 6th టాపిక్ సంస్కృతి మరియు సమాచార మార్పిడి, అందరితో కలిసి సమాచార ప్రసారం, తపాలా సేవలు, మొబైల్స్, ఈమెయిల్, సామూహిక ప్రసార మాధ్యమాలు, వార్తాపత్రిక, రేడియో, టీవీ, సోషల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక మరియు పర్యాటక ప్రదేశాలు, తొలి నాగరికతలు, సింధులోయ నాగరికత, వేదకాలం, వేద సాహిత్యం, భారతీయ సంస్కృతి, భాషను సందర్శిస్తాం. నెక్స్ట్ సోషల్ మెథడాలజీ 3 మార్క్స్, సామాజిక చరిత్ర, స్వభావం మరియు నిర్వచనాలు, సాంఘిక శాస్త్ర బోధన యొక్క లక్ష్యాలు, విలువలు మరియు బోధనా ఉద్దేశాలు, సామాజిక శాస్త్రంలో బోధనా పద్ధతులు మరియు నివారణ చర్యలు, సామాజిక మాధ్యమాలలో బోధనా సామగ్రి, TLM మరియు వనరుల వినియోగం, పాఠ్య ప్రణాళిక, పాఠ్యపుస్తకం మరియు బోధనా ప్రణాళిక, అంచనా, మూల్యాంకనం మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనం, అంచనా, విశ్లేషణ, అభిప్రాయం. ఇది ఏపీ టెట్కి సంబంధించి బ్రీఫ్గా ఏపీ టెట్ సిలబస్ బ్రీఫ్గా తెలుగులో మీకు. సో ఫస్ట్ మీరు 1 to 3rd to 8th వరకు టెక్స్ట్ బుక్స్ టాపిక్ వారీగా కాకుండా లెసన్స్ వారీగా చదివి మీరు ఇలా టాపిక్స్ చెక్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్.